మేమైతే ఉండేటోళ్ళకి ఇస్తున్నారు, మా బీదోళ్ళకి అసలు కేర్ కూడా చేయటం. ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే వస్తే మా ఇల్లు చూశారు, చూసి కూడా ఇస్తామని చెప్పారు సార్. ఇల్లు లేదు, చోటు లేదు, ఏది కూడా లేదు సార్. మేము తెచ్చుకుంటే తినాలి, లేకుంటే ఏం లేదు. ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికల అక్రమాలు జరుగుతున్నాయి. పేదోళ్ళకి ఇవ్వకుండా పైసగల్లోళ్ళకే ఇస్తున్నారని ఎంక్వైరీకి వచ్చిన అధికారుల మీదకి గిట్ట మర్రపడుతున్నారు జనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఉన్న మహబూబ్ నగర్ ఊరోళ్ళు వీళ్ళంతా ఇండ్లున్నోళ్ళకే మళ్ళా ఇండ్లు మంజూరు చేస్తున్నారట. పైసలు ఇచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారట. మరి కళ్ళకు అవుపడతలేమా అని నిలదీస్తున్నారు గిట్లా. మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా? సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు సెక్రటరీ గారు. మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు? అసలు ఇల్లు చూడండి, ఇల్లు చూడండి ఒకసారి, ఈ ఇల్లు చూడండి. ఏ కమిటీ? అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సారు దత్తత తీసుకున్న ఊరటకి ఇది. ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోరా అని గరమైతున్నారు. ఇగో మరి పేదోళ్ళెవలు, పెద్దోళ్ళెవలు, ఉన్నోళ్ళెవలు, లేనోళ్ళెవలు అన్న సంగతి ఎట్లా తెలుస్తుందో గాని ఇగో వీళ్ళుంటున్న ఇంట్లో ఒక పారు చూడుర్రి. అసలు ఈ ఇండ్లల్లా ఎట్లుంటారు, ఎట్లా బతుకుతారు? వీళ్ళను పేదోళ్ళు అనకుంటే ఉన్నోళ్ళు అంటారా ఎవరన్నా? పోనీ సర్కారోళ్ళు చెప్పినట్టు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు అనేది నిరంతర ప్రక్రియనే అనుకుందామంటే ఇండ్లు ఉన్నోళ్ళకే మళ్ళీ ఇండ్లు ఇస్తున్నారట.